తన అందం చిరునవ్వుతో కొన్నేళ్ల పాటు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసిన లయ పెళ్లి చేసుకుని ఫ్యామిలీతో అమెరికాలో సెటిల్ అయ్యారు. అయితే చాలా మంది సీనియర్ హీరోయిన్లు తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడం కూడా ఆమె కూడా ఒక రాయి వేసి చూద్దామని ట్రై చేస్తున్నారు. 21 అక్టోబర్ 1981న విజయవాడలో జన్మించారు లయ. ఆమెలో ఒక చెస్ క్రీడాకారిణి, ఓ డాన్సర్ ఉన్నారు. చిన్న వయసులోనే దాదాపు 50కి పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చి శభాష్ అనిపించుకున్నారు. అయితే చదువును మాత్రం నిర్లక్ష్యం చేయకుండా MCA పూర్తి చేశారు. తొలుత 1992లో భద్రం కొడుకు అనే సినిమాలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన లయ 7 ఏళ్లు తిరిగేసరికి 1990లో స్వయంవరం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. తన క్యూట్ స్మైల్ అందానికి అప్పట్లో కుర్రాళ్లు పరవశించిపోయేవారు. స్వయంవరం సినిమా హిట్ కావడంతో లయకు అవకాశాలు క్యూ కట్టాయి. మా బాలాజీ, మనోహరం, మనసున్న మారాజు, కోదండరాముడు, హనుమాన్ జంక్షన్, ప్రేమించు, శివమహారాజు, నీ ప్రేమకై, మిస్సమ్మ, విజయేంద్రవర్మ, అధినిందయ్య చంద్రం, చాచా బిర్లా, మధ్యలో లైలా తదితర చిత్రాల్లో నటించారు. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే అమెరికాకు చెందిన ఓ NRI డాక్టర్ను పెళ్లాడిన లయ అనంతరం అక్కడే స్థిరపడ్డారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె. దాదాపు 10 ఏళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న లయ 2018లో రవితేజ హీరోగా వచ్చిన అమర్ అక్బర్ యాంటనీతో తెలుగువారిని మరోసారి పలకరించారు. తన కుమార్తె శ్లోకాను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు లయ సన్నాహాలు చేస్తున్నారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ 2లో లయ కూతురు ఆఫర్ కొట్టేసిందని టాక్. ప్రస్తుతం నితిన్ హీరోగా వస్తున్న తమ్ముడు సినిమాలో లయ కీలక పాత్ర పోషించారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ లో అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న దశలో లయ గురించి సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ముఖ్యంగా లయ తన భర్త నుంచి విడాకులు తీసుకోబోతున్నారని, ఆమెకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయంటూ రూమర్స్ వైరల్ అయ్యాయి. దీనిపై ఓ ఇంటర్వ్యూలో లయ క్లారిటీ ఇచ్చారు. తన భర్తకు అమెరికాలో క్లినిక్ ఉన్నాయని, తమ కుటుంబంలో అందరూ డాక్టర్సేనని, తనకు వేల కోట్లు లేకపోవచ్చు కానీ ఏం కావాలన్నా క్షణాల్లో కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. భర్త అమెరికాలో, నేను ఇండియాలో ఉండటం వల్లే తామిద్దరం విడిపోయామని, విడాకులు తీసుకున్నామని వార్తలు వస్తున్నాయని, కానీ వీటిలో ఎలాంటి వాస్తవాలు లేవని లయ వెల్లడించారు. ఆమె క్లారిటీతోనైనా ఈ పుకార్లకు ఇంతటితో చెక్ పడుతుందేమో చూడాలి.